Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. జనరల్గా మ్యూజిక్ కంపోజిషన్స్ స్టూడియోలోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో వాళ్ళు జనరల్గా నార్మల్గా అట్లా దట్స్ వాట్ పీపుల్ డూ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్. మీరు ఎప్పుడు ప్రయాణాల్లో ట్రైన్లలో మీరు ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటారో అక్కడ ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉండగా ఒక పాట కంపోజ్ చేశారు. చెప్పానండి ఇదివరకు. ఆ పాట ట్రైన్లో వెళ్తూ ఉండగా హార్మోనియం పెట్టేది అడిగాడు ఆయన, కింద ఉందన్న తీరా అని తీస్తే పాట కంపోజ్ చేశారు. అదే ఏకాంత వేళ సాంగ్ అన్వేషణలో. అలాగా రకరకాల సందర్భాలంటి ఆయన కంపోజ్ చేసిన సందర్భాలు. సార్ మీ ఇద్దరి మధ్య బంధం ఓన్లీ మ్యూజిక్ ఇంకేమైనా ఉందా సార్? నాకు ఒక దైవ సమానంగా ఫీల్ అవుతాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. ఆయన కూడా నన్ను అలాగే అంత ఇదిగా ఎవరికైనా పరిచయం చేసినా మా ఇంట్లో పెరిగిన కుర్రవాడండి వీడు అన్నాడు. మొన్న ఒక అమ్మాయి మ్యూజిక్ చేద్దామని చేయించుకుందామని పరిచయం చేయమని కదా వెళ్ళినప్పుడు అంత చనువుగా ఆయన నాతో ఉంటారు. ఏదైనా పాట ఆయన కంపోజ్ చేసిన తర్వాత మీకు నచ్చని పాటలు ఉన్నాయా సార్? కోకోలండి చాలా. ఏమని చెప్తారు సార్ నచ్చకపోతే? అది ఇంకోటి చేద్దామంటే ఆయనకి అర్థం అవుద్ది అన్నాడు. అంతేగాని నచ్చలేదని చెప్పరు. అలా ముఖం మీద అనకూడదు కదా, నేను అంటాను కూడాను. సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు జనరల్గా అంటుంటారు కదా, మీరు జనరల్గా ముక్కుసూటి మనిషి కదా, డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు. అన్ని చాలా అయిపోయినాయండి ఆయనతో. ఇంకా ఈ దశలో ఈ టైంలో అవన్నీ బిగినింగ్లో. అలాగే ఒక సినిమాకి కేవలం 45 నిమిషాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. 45 మినిట్స్ టైం ఉంది. ఆ 45 మినిట్స్ ఆ పాటలన్నీ మీరు కూడా వినే ఉంటారు. మచ్చుకి చెప్పండి సార్ 2-3 ఏమేంటవి? 45 మినిట్స్ చేసిన పాటలో గోపెమ్మ చేతిలో గోరుముద్ద, సుమం ప్రతి సుమం సుమం, వజారి గోదారమ్మ వాళ్ళంత, ఇవన్నీ కూడా ఒక సినిమాకి ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 5కి 45 నిమిషాలు చేశారు ఈ పాటలన్నీ. బాగా సింక్ అయిపోతారు మీరిద్దరు. నాకేంటో చేస్తారని లాగా వాళ్ళ తాలూకు మ్యూజిషియన్స్ అంతా కూడా అంటూ ఉంటారండి, అనేవారు ఏంటి అతను ఇంత మంచి పాటలు వస్తుంటాయి అతనికి ఏంటి అని వాళ్ళు మాట్లాడుకోవడం కూడా నేను చాలాసార్లు విన్నాను. ఎప్పుడైనా ఇతర దర్శకులు కానీ యాక్టర్లు కానీ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ లాగా ఏమైనా చేశారా సార్? ఏంటి ఎప్పుడు నీకే మంచి మ్యూజిక్ ఇస్తారు మాకు ఇవ్వరు అలా మాట్లాడారండి కొంతమంది. పేరు చెప్పను, ప్రొడ్యూసర్స్ అన్నారు, డైరెక్టర్లు అన్నారు. ఏంటయ్యా ఇంత మంచి పాటలు నీకు ఎలా ఇస్తారు, ఏం చేస్తాను, ఏమడుగుతావు, నువ్వు అప్రోచ్ అయ్యే విధానం ఏంటి అని అడిగారు. నేను సైలెంట్గా కూర్చోవడం అప్రోచ్ అయ్యే విధానం అనేది చెప్పాను. నేనేదో అడుగుతుంటాను, ఏదో మాట్లాడుతుంటాను. సార్ మీకు కూడా మ్యూజిక్లో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది కదా, ఎప్పుడైనా అంటే మీ మ్యూజిక్ నాలెడ్జ్ని కూడా ఆయన ముందు ఎప్పుడైనా ప్రదర్శించారు? నేను ఎప్పుడు ప్రదర్శించలే. ఆయన ఎప్పుడైనా ఎత్తుంటారు కానీ నేను ఎప్పుడు ఆయన దగ్గర ఏమి చెప్పలే. నేను చేసింది ఒక పాట వినిపించాను, డిటెక్టివ్ నార్మల్ పాట. ఎందుకంటే ఆయన నాకు ఆదివారం రికార్డ్ చేసి సోమవారం వినిపించాను కాబట్టి వినిపించాను. తర్వాత నేను ఎప్పుడు నేను చేసింది ఏది వినిపించలే. ఆయన బయట ఎవరే వినరు కూడా నాకు తెలిసి. అంటే వింటారు, మొజార్ట్ అలాంటి గొప్ప గొప్ప సింఫనీస్ అవి వింటారు ఆయన. ఎప్పుడు ఆయన దగ్గర మొజార్ట్, బేథోవెన్, బాక్, హ్యాండిల్ ఇలాంటి వీళ్ళ కాన్సర్ట్స్ ఉంటాయండి. సార్ మీరు కేవలం డిటెక్టివ్ నారదకు మాత్రమే ఇచ్చారా మ్యూజిక్? ఇంకేమన్నా సినిమాలకు కూడా ఇచ్చారా మీ సినిమా? జోకర్ నేనే అండి, మా ఫ్రెండ్ గుట్టుముక్కల పద్మారావు గారు సినిమా అండి. అది చేయడానికి కారణం పద్మారావు గారు అండి. ఆయన నన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వే చేయాలని ఈ పాట విని, డిటెక్టివ్ నారద పాట విని నన్ను చేయమన్నారు, నేను చేశాను. అదొక్కటే? అదొకటి కాదు, ఇంకా ఒకటి చేశాను. బయట వాళ్ళకి చేశానండి. బయట వాళ్ళు కూడా చేశారా? రాలింగ నరసరావు గారికి కన్నయ్య కట్టే అనే సినిమా అది చేశాను బయట వాళ్ళకి. మీరు చేసిన మ్యూజిక్ హిట్ అయిందా సార్? ఏమన్నా రికార్డ్స్ స్థాపించిందా? జనాలకు బాగా నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా మీరు చేసిన మ్యూజిక్? లేదండి. డిటెక్టివ్ నారద అయితే చాలా పాపులర్ అయినట్టు నా సాంగ్. జోకర్లో పాటలు కూడా బాగానే ఉన్నారు అన్నారు కానీ నేను ఎందుకో తర్వాత చేయకూడదు అనుకున్నా. మీకు లిరిక్స్ కూడా రాస్తారు కదా? రాశానండి. ఎన్ని రాశారు సార్ ప్రభుత్వం? 7-8 రాశాను. మీ సినిమాలకి రాశారా లేకపోతే వేరే వాళ్ళ సినిమాలకు కూడా రాశారా? నా సినిమాలకి రాశారు. మీ సినిమాలకి. ఇప్పుడేదో ఒక సినిమా మీరు తీయబోతున్నారు అంటే, మీరంటే మీ ఇందాక చెప్పారు కదా ఒక ఆవిడ అమ్మాయి, సో అందులో మొత్తం పాటలు అన్ని 5 పాటలు మీరే రాశారా? నన్నే రాయమంటానండి ఇళయరాజా గారు. ఎందుకంటే నేను ఆ మధ్య ఒక ఫిల్మ్కి 5 పాటలకు నేనే రాశానండి. 5 పాటలు నేను రాశాను ఇళయరాజా మ్యూజిక్లో. ఆ ప్రొడ్యూసర్ గారు చచ్చిపోయారండి. ఆ పాట అలా ఉండిపోయినాయి.
అందులో పాట ఆ అమ్మాయికి వినిపించి ఎలాగుంది ఈ పాట అని అడిగారు. మన అమ్మాయిని తీసుకెళ్తే చాలా బాగుందండి, రైటర్ ఎవరో అని అడిగింది ఆ అమ్మాయి. నన్ను చూపించి వీడే ఆ రైటరు, వీడితోనే రాయించండి పాటలు బాగుంటాయి, నేను మ్యూజిక్ చేస్తాను. ఓకే. ఆ అమ్మాయి సరే ఉంది. అది ఏమన్నా రాయాల్సి వస్తామో తెలియదు. సార్ ఎప్పుడైనా ముందు జనరల్గా లిరిక్స్ రాసి తర్వాత మ్యూజిక్ ఇస్తుంటారు కదా, ఇళయరాజా గారు బోత్ వేస్ చేస్తుంటారు. అవునండి. మీ సినిమాలకు సంబంధించి ఫస్ట్ లిరిక్స్ రాసిందో మ్యూజిక్ ఇచ్చారా, లేదా మ్యూజిక్ ఇచ్చాక లిరిక్స్ చేశారా? చాలా వరకు ఆల్మోస్ట్ ట్యూన్లకే లిరిక్స్ తయారైనాయండి. ఏదో సితార్లోని ఆ పగట వేషగాళ్ళు వస్తారు చూసారా, అవి మట్టికి లిరిక్కి ట్యూన్ చేసినట్టున్నారు. ఓకే. అవి తక్కువ, ట్యూన్కే లిరిక్ అయింది. ట్యూన్కే. సార్ మహర్షి సినిమా అంత అద్భుతమైన మ్యూజిక్, అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్, లవ్లీ లవ్ స్టోరీ, ఎందుకు సార్ ఆ సినిమా ఆడలేదు? కథ కూడా చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది, రీజన్ ఏమై ఉంటుంది? ఇప్పటికీ చెప్తుంటారండి ఆ సినిమా బాగుందని. ఏమో రకరకాల రీజన్స్ చెప్తారండి. స్టార్ కాస్ట్ ఏమన్నా మిస్ మ్యాచ్ అనుకుంటున్నారా మీరు? అది కూడా అన్నారు, అది కూడా అన్నారండి. ఫస్ట్ టైం అందులో భానుప్రియ గారి సిస్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు సార్, అంటే ఆవిడని చేయడానికి కారణం ఏంటి? ఇంకెవరన్నా అనుకున్నారా మనసులో, లేకపోతే ఫస్ట్ నుంచి ఆ అమ్మాయే, వేరే ఎవరిని అనుకోలేదు. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయే. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి కృష్ణ భగవానే ఫస్ట్ నుంచి. క్రాంతి కుమార్ గారు ఫోటో సెషన్ చేశారండి వేరే సినిమాకి. ఆ క్యాసెట్ చూసి కృష్ణ భగవాన్ని భలే బాగున్నాడు అనుకున్నాను. అతను హీరోకి ఒక అతను అనుకున్నామండి, అదే ఆయన రాఘవ, అదే తర్వాత మా హర్ష అని పేరు మార్చుకున్నట్టు ఆయన. అతను కాకుండా బెటర్ మనిషి ఏమన్నా దొరుకుతాడని చాలా కాలం చూసామండి, దొరకలేదు ఎవరు ఆ టైంలో. ఇంకా చాలామంది తర్వాత పెద్ద హీరోలు అయిన వాళ్ళు చాలామంది ఆ ఫోటో దీనికి మేము వచ్చామండి టెస్ట్కి, మేము మీకు ఆనలేదు అనుకుంటాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. పేర్లు అనవసరం, వాళ్ళు ఇప్పుడు పాపులర్ హీరోలు కూడా నాకు తెలుసు సార్. అందులో ఒక పేరు రవితేజ గారు, నిజమేనా సార్? ఆయన కూడా వచ్చారంట కదా ఆడిషన్కి ఒకసారి మహర్షి సినిమా. అలా ఇంకా ఉన్నారండి. అలాగే తమిళ్లో రామ్కి అనే హీరోగా వెలిగి అతను ఇప్పుడు లేడనుకుంటా వీళ్ళంతా. బట్ మేము వాళ్ళు ఎవరిని మా దురదృష్టవశాత్తు పట్టించుకోలేదు. కానీ ఎంత మ్యూజికల్ హిట్ సార్ అది, అసలు బ్యూటిఫుల్ క్యాన్వాస్, అందులో కలర్స్. అండ్ మర్చిపోయాను ఒక విషయం అడగాలి సార్, మీ అన్ని సినిమాల్లో మీరు యూజ్ చేసే కలర్స్ వెరీ డాజ్లింగ్, అంటే ఫ్లోరోసెంట్ పింక్, గ్రీన్, బ్లూ, రెడ్, యెల్లో, అవి కూడా పేస్టల్ కలర్స్ కాకుండా వెరీ బ్రైట్ కలర్స్ ఒకదాని వెంట పక్కన పెట్టి వాడుతుంటారు. ప్రతి ఫ్రేమ్లో కనీసం ఒక 100 కలర్స్ ఉంటాయి. అండ్ మీరు యూజ్ చేసే ప్రాప్స్ కూడా ట్రాఫిక్ లైట్స్, మధ్య మధ్యలో పెద్ద పెద్ద పువ్వులు, ఐ డోంట్ నో సమ్వేర్ అసలు ఒక సాంగ్కి కనెక్షన్ లేకుండా ఏవేవో ప్రాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఏంటి సార్, మీ మైండ్లో ఏం రన్ అవుతుంటుంది ఆ టైంలో? వై డూ యూ థింక్ దట్ ఇలాంటివి పెట్టాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు ఆ టైంలో? అంటే ఆ పర్టికులర్ సాంగ్స్కి ఏ రకంగా సూట్ అవుతాయి? హార్డ్గా థింక్ చేయడం వల్ల ఏమో తెలియదండి, బాగానే ఉంటాయి కదా, అన్నీ బాగుంటాయి సార్. అదే బాగుంటాయి, కానీ సార్ ఇట్స్ రిస్కీ థింగ్ సార్. మీరు పెట్టేటప్పుడు మీకు అనిపించాలి కదా ఇది గ్యారంటీగా బాగుంటుంది. నాకేదో అది బాగుంటుంది అనిపించి పెట్టేస్తాను, మీరు బాగుంటే కదా అడుగుతున్నారు. అవును, బాగోపోతే అన్నారు. బట్ దానికి ఒక నేపథ్యం అయితే ఉంటుంది కదా సార్. వాట్ ఈస్ అంటే అంత వియర్డ్గా ఆలోచించడానికి కారణం బాగుండి నేను పెడుతున్నాను, అంతమించి ఎందుకు అని ఏమీ లేదు. కానీ వియర్డ్గా ఆలోచిస్తున్నారు అని కూడా చాలా మంది అంటుంటారు కదా. అలా ఆలోచించడానికి మహర్షి సినిమాలో కాలింగ్ బెల్ కొడతాడండి హీరో. బెల్ కొడితే గుడి గంట సౌండ్ వస్తుందండి. ఎవరో అడిగారు మీలాంటి వాళ్ళు, ఏమంటే కాలింగ్ బెల్కి అలా గుడి గంట సౌండ్ ఎందుకు వేసారండి అన్న. వేయడానికి కారణం ఉంది అన్న చెప్పన్నారు. ఏమీ లేదండి, ఆ అమ్మాయి వాడికో దేవత, ఆ అమ్మాయి ఉండే ఇల్లు వాడికో ఆలయం, ఆ ఆలయం తాలూకు గంట కొడుతున్నాడు అతను, అందుకని సౌండ్ వేశారంటే ఇలాంటి భలే ఉంది, కానీ ఎంతవరకు అర్థమవుతాయి. అదేనండి చాలా ఆ సినిమాలో ఉన్న కొన్ని షాట్లు అర్థం కావు, కాకపోవడం విడమర్చి చెప్పాలండి చాలాను. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలాంటివన్నీ విడమర్చి చెప్తే అలాగా ఎందుకు సార్ ట్రాఫిక్ సిగ్నల్స్ వాడటం, అదంతా బోర్డులో ఉందండి. దానికి అద్భుతమైన రీజన్ ఉంది, అంటే నా దృష్టిలో. చెప్పండి. ఇప్పుడు ఎందుకులేండి, చాలా టైం అయిపోయింది. చెప్పండి సార్ ప్లీజ్. ఇంకోసారి చెప్తానండి.
అదొక్కటి చెప్పండి, ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు వాడారు మీరు? అంటే నా దృష్టిలో నాకు అనిపించిందండి, ప్రేమ ఒక విపరీతమైన లోతు, సముద్రంలాగా విపరీతమైన లోతు గలది. ఆ ప్రేమికుడికి ప్రేమికురాలు ఆ నది ఒడ్డున నిలబడి సిగ్నల్ ఇస్తుంది. ముందు ఏడిపిస్తూ ఎర్ర సిగ్నల్ ఇచ్చి తర్వాత గ్రీన్ సిగ్నల్ లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇలాగేదో ఊహించుకొని నేను ఆలోచించుకొని తీయబడ్డ పాట. సో ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది, అది మీరు యాక్సెప్ట్ చేయాలని లేదు, మీకు బాగుండాలని లేదు. మీకు బాగుంది అనుకోండి, ఇది నేను అనుకున్నది. ఆ గంట గురించి, కాలింగ్ బెల్ గురించి అది నేను అనుకున్నది. ఇలాంటివి చాలా చెప్తాను నేను. అంటే ఈ సినిమా కాదు, చాలా సినిమాలు అలా కొన్ని జనానికి అర్థం కాకపోవడం వల్ల వేస్ట్ అవుతూ ఉంటాయి కూడా. కొంతమంది శ్రేయోభిలాషులు కొంచెం అర్థమయ్యేటట్టు తీస్తే బాగుంటుంది కదా అని నన్ను మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్ అలా చెప్పినప్పుడు? బాగానే చెప్పారే అనిపించింది. మళ్ళీ అలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే నేను ఆ విధంగా లేవనుకుంటాను. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలన్నీ కూడా కొంచెం అర్థవంతంగా ఉన్నట్టున్నాయి, జనానికి బాగా రీచ్ అవుతున్నట్టున్నాయి. అందుకని మెచ్చుకుంటున్నారు ఇప్పుడు నేను చేసిన ఈ ఫ్యాషన్ డిజైనర్ సినిమా పాటలు. మేఘాలే తేలినాలోన, రాగాలే గుండె గదిలోన, ఆగువలకే కొమ్మవుతున్నా, హరివిల్లులకే ఇల్లవన, వెన్నెలనా ఒళ్ళోవాన, నీలోన నాలోన ఈ వింతే తొలి ప్రేమంటున్నా. మేఘాలే తేలినాలోన, రాగాలే గుండె గదిలోన, Please subscribe for more videos.